అన్ని విధాలు నుంచి కావాలని మనకు ఋషుములు ఈ మంత్రాన్ని ఇచ్చారు. 700 మంత్రాలు ఉన్నాయి దుర్గా సప్తశతి, కానీ ఈ మంత్రమే చాలా ప్రసిద్ధమైన మంత్రం. ఎందుకంటే సర్వార్థ సాధికి అన్ని కోరికలు పూర్తి అవుతాయి. ఎప్పుడంటే ఒకసారి చెప్తే సరిపోదు, కనీసం 102 సార్లు అయినా, ఎంత సాధ్యమంత ఎక్కువ సంఖ్యలో చెప్పాలి. చాలా ఊళ్ళో లక్ష సంఖ్యలో, కోటి సంఖ్యలో కూడా అందరూ కలిసి ఈ మంత్రాన్ని జపం చేశారు. కామారెడ్డి అలాగే చాలా చోట్ల. అమ్మవారి ఆరాధన మనం తప్పకుండా చేయాలి. అలాగే అమ్మవారి కృపతోనే మనకు అన్ని విధాలు మంచిగా అయ్యేది అనేది మనకు వేదవ్యాస మహర్షులు చెప్పారు. వేదవ్యాస మహర్షులు 18 మహాపురాణాలు, ఉపపురాణాలు అన్ని రాశారు. విష్ణు భగవానికి, విష్ణుదేవుడికి సంబంధించిన కొన్ని పురాణాలు, విష్ణు మహాపురాణం, భాగవతం, వరాహ పురాణం, మహాదేవుడికి, శివుడికి సంబంధించిన కొన్ని పురాణాలు ఉన్నాయి. శివ పురాణం, స్కాంద పురాణం, అమ్మవారికి సంబంధించిన దేవి భాగవతం, మార్కండేయ పురాణం ఉన్నాయి. చాలా మందికి, కొందరికి ఎవడు, ఏ దేవుడు గొప్పవాడు, శివుడా విష్ణువు, ఇలా ప్రశ్న ఉంటాయి. ఎవరు గొప్పవాడు అనే జవాబు వేదవ్యాస మహర్షులే ఇచ్చారు, వేరెవరు కాదు. ఎక్కడంటే దేవి భాగవతంలో అమ్మవారే గొప్పవాడు అని చెప్పారు. ఎట్లా అంటే ఎవరి భక్తులు ఎక్కువగా ఉంటారో వాళ్ళు, ఆ దేవుడు మహాత్మ్యం ఎక్కువ అని, మహత్వం ఎక్కువ అని మనం తెలుసుకోవచ్చు. అందుకే ఎక్కువ సంఖ్యలో వాళ్ళ భక్తులు ఉన్నారని ఇలా తెలుసుకో. విష్ణు భక్తులు చాలా మంది ఉన్నారు, వైష్ణవులు, శివ భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉండేది అమ్మవారు